అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మన కాశీ వీడియోస్ కోసం, కాశీ వ్లాగ్స్ కోసం ఆధ్యాత్మికంగా ఉండే ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తారు అని నాకు తెలుసు. ఇక్కడి నుంచి కాశీ వీడియోలు ప్రతిరోజు ఒకటి అందిస్తూనే ఈ మధ్యలో మళ్ళీ పర్వదినాలు వస్తే గనక వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సైమల్టేనియస్గా పెడుతూ ఉంటానండి. ఇది కాశీకి ప్రయాణం అవుతాను అనగా ఒక్కరోజు ముందే ఉండేటువంటి హడావుడు అనమాట. నాకు ఆ 24 hours సమయంలో ఏం చేయాలి, దేని తర్వాత ఏం మొదలు పెట్టాలి, బ్యాగే సర్దాలా, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉండబోతున్నాయి, బడ్జెట్ రెడీ చేసుకోవాలా, ఈ టెన్షన్లోనండి వీడియోకి సంబంధించినటువంటి విజువల్స్ మీద పెద్దగా షూట్ చేసే కాన్సన్ట్రేట్ అయితే చేయలేదన్నమాట. ఇక్కడ మీకు చూపించేటువంటి కుకింగ్ వీడియో ముందు రోజుదే అయినా కూడా చూపిస్తున్నటువంటి ప్రోడక్ట్స్ అయితే మాత్రం ఒక నెల ముందరే వచ్చాయండి. బట్ మీకు తెలుసు కార్తీక మాసంలో నాకు ఎన్ని కార్యక్రమాలు అయ్యాయి, వాటన్నిటి మధ్యలో నేను ఏది ప్రజెంట్ చేయడం నాకు కుదరలేదనమాట. అందుకే మీకు ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ లాస్ట్ మంత్ నేను మళ్ళీ కొత్తగా తీసుకున్నటువంటి వస్తువులు ఏంటి అనేది చూపిస్తూనే కాశీకి ముందు రోజు నా ప్రిపరేషన్స్ ఏంటి, బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, అక్కడ ఫెసిలిటీస్ సడన్గా అనుకున్నప్పుడు ఎలా అనే వివరాలతో ఈ వీడియో ఉంటుందన్నమాట. జనరల్గా ఒక పెద్ద పుణ్యక్షేత్రానికి 24 గంటల ముందర మనకు ఒక పిలుపు వచ్చినప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయాలు, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఎప్పుడైనా సడన్గా ఇటువంటి వాటికి పిలుపు వచ్చినప్పుడు భగవంతుడి నుంచి మనం వెళ్ళటానికి క్షేత్రాలకి ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో బిఫోర్ ప్లానింగ్ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఇవి ఎవ్రీ మంత్ కూడానండి నేను కిచెన్లో కొన్ని నాకు ఉండేటువంటి బడ్జెట్ ప్రకారం, అక్కడ నడుస్తున్న ఆఫర్స్ ప్రకారం ఇంటికి కావాల్సినటువంటి కొత్త వస్తువులు మార్పులు చేర్పులు చేసుకుంటున్నానండి. పాతవి నాన్ స్టిక్, అల్యూమినియం ఇవన్నీ కూడా ఇంట్లో తీసేశాను. క్యాస్ట్ ఐరన్, స్టీల్లో ట్రైప్లై క్వాలిటీతో ఉన్నటువంటి ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్లో మోస్ట్ ట్రెండింగ్ అయినటువంటి ద ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాను అనమాట. నేను ప్రమోషన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఇస్తారండి. ఇది అందరు యూట్యూబర్స్కి ఒకలాగే ఉంటుందని చెప్పను, బట్ నా వరకు అయితే అది మన ఛానల్ తరపున ఎవరైనా కొనాలి అని అనుకుంటే గనక ఇప్పుడు అంటే ఈ మంత్ వరకు మీకు చెప్పదలుచుకుంటే ఇప్పుడు ఇయర్ ఎండ్ ప్లస్ సంక్రాంతి ఈ రెండు కలిపి క్రిస్మస్ వీటన్నింటి ఆఫర్లు కలుపుకొని అప్ టు 40% అండ్ మన ఛానల్కి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ త్రూ ఎవరైనా కొత్తగా స్టీల్ వస్తువులు కొనుక్కుందాం, క్యాస్ట్ ఐరన్ కొనుక్కుందాం, కిచెన్కి సంబంధించి కొత్త సామాగ్రి పాతవి ఇచ్చేసి తీసుకోవాల్సి ఉంది అని భావించే వాళ్ళకైతే మాత్రం ప్రెజెంట్ కొనాలి అనుకుంటే మాత్రం ఈ ఆఫర్ నడుస్తున్నాయి. దీంతోపాటు నాది కూపన్ కోడ్ సంతు SANTHU అని వాడారనుకోండి ఫ్లాట్ 12% వస్తుందన్నమాట. నాకు ఎలా ఫ్లాట్ 40 వస్తుందో మీకలా నా కూపన్ వాడితే అప్ టు 40 వాళ్ళు ఇచ్చేది కాకుండా ఎక్స్ట్రాగా 12% డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఇది ఇన్ఫర్మేషన్ అయితే మీతో చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఈ వీడియోలో ఎందుకు మెన్షన్ చేశానంటే చెప్పాను కదండి, కాశీ ప్రయాణం అనేది నాకు 24 hours బిఫోర్ మాత్రమే తెలిసిందనమాట. నేను చాలా ప్రిపేర్ చేసుకోవాల్సింది ఉంది, విజువల్స్ తీయడం అవ్వలేదు. అందుకే ఇందులో వండిన వంటలు, ఆ సీజనింగ్, వీళ్ళకి సంబంధించిన ఆఫర్స్ అన్నీ మెన్షన్ చేస్తూ మీకు ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఇస్తాను. ఆఫర్స్తో చక్కగా వస్తువులు అయితే తీసుకోవచ్చు. నేనైతే చపాతీకి సంబంధించినటువంటి ఈ పెనం అనమాట. దీనిలో 15 రకాలకు సంబంధించి దోశ వేసుకోవచ్చు, పిజ్జాలు చేసుకోవచ్చు, ఆమ్లెట్స్ వేసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు, ఎన్ని రకాలు ఆ వెరైటీలో ఉంటాయి అవి చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి గుంత పొంగనాల పెనం, అందరికీ తెలుసు. ఇది క్యాస్ట్ ఐరన్లో కొనుక్కున్న. క్యాస్ట్ ఐరన్లో సెట్ లాగా కొనట్లేదండి, అప్పుడప్పుడు నాకు డిస్కౌంట్ ఉంది కాబట్టి ఒకటి చొప్పున చేర్చి పెట్టుకుంటున్నాను అనమాట. ఈసారి క్యాస్ట్ ఐరన్లో ఈ గుంత పొంగనాల పెనము అలాగే ఫ్రై పెనం ఈ రెండు తీసుకున్నానండి. సరే, ఇంకా మన కాశీ ప్రయాణం విషయానికి వచ్చేస్తే నేను ఎప్పుడైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాను అనుకోండి, సంవత్సరానికి ఒక పెద్ద క్షేత్రానికి వెళ్తాను అని మీ అందరికీ తెలుసు. దానికోసం సంవత్సరం ముందు నుంచే బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది. అలాగే అక్కడ వెళ్ళాలనుకునేటువంటి, చెయ్యాలనుకునేటువంటి దర్శనాలు, సేవలు ఇవన్నీ ఒక 3 నెలల ముందు నుంచే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానమాట. ఏం చూడాలి, ఏం చేయాలి, ప్రతిదీ ప్రణాళిక లేనిదే నేను అస్సలు వెళ్ళలేనండి. కానీ అనుకోకుండా దత్త జయంతి మొన్న జరిగింది కదా, గురుచరిత్ర పారాయణ ఆ రోజుతో కంప్లీట్ అయ్యేలాగా పెట్టుకున్నానమాట. నేను సడన్గా నాకు గురుచరిత్ర పారాయణ అవుతూ ఉన్నప్పుడే నాకు కాశీ నుంచి పిలుపు అనమాట. అంటే అది ఎలా అంటే సాయి లోగబాల అనేటువంటి ఒక ట్రస్ట్, ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు గత 25 నెలలుగా బాబాకి పౌర్ణమి రోజున గంగా హారతి ఇస్తూ ఉన్నారు. షిర్డీ సాయిబాబాకి అక్కడ చౌకీ ఘాట్ దగ్గర ప్రతి నెల పౌర్ణమి రోజున హారతి ఇస్తూ ఉన్నారు. ఈసారి 25th హారతి అంటే సిల్వర్ జూబ్లీ అనమాట.
దీనికోసం కొంతమంది యూట్యూబర్స్ని, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని, అలాగే వాళ్ళ సంస్థ తరపున బాబాకు సంబంధించినట్టు ఒక్కొక్క స్పెషల్ డిజైన్డ్ దీపము, కొన్ని అగరబత్తులు, బాబాకు సంబంధించిన డ్రెస్లు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఆ డబ్బుని ఏంటంటే కాశీలోనే పౌర్ణమి రోజు హారతి నిర్వహించి దుప్పట్లయితే దుప్పట్లు, అన్నం లేని వారికి అన్నము, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు లాంటివి ఆ డబ్బుల ద్వారా చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు అనమాట. సో వాళ్ళు మనల్ని ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. సో 1 డేలో వాళ్ళు ఒకరికి టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరికి టికెట్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పారు. సో మిగతావన్నీ కూడా మనమే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా లాస్ట్ మూమెంట్లో కాశీ, అందులోనూ పౌర్ణమి, ఆ రోజున దత్త జయంతి, నా మనసు ఎందుకో వెళ్ళాలి 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 అని తెగ పరితపించేసిందనమాట. సో నేను మా వారితో షేర్ చేసుకున్నప్పుడు కాశీ నుంచి ఎప్పుడు పిలుపు వచ్చినా తిరుమల, కాశీ అస్సలు వదులుకోకూడదు, వెళ్ళు సంతు అని చెప్పారు. నేను బాబు ఒక్క రోజులోనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ గత నెల నుంచి తీసుకున్న, కార్తీక మాసంలో తీసుకున్న మా టెంపుల్ వార్షికోత్సవం వీటన్నిటితోటి ఏంటంటే లీవ్స్ అయితే నేను చాలా ఎక్కువ పెట్టానమాట. సో అన్ని లీవ్స్ పెట్టినప్పుడు ఏ ఆర్గనైజేషన్ ఒప్పుకోదు, చాలా భయం ఉంది లోపల. బట్ ఇక్కడ ఏంటంటే సండే ఆల్రెడీ నాకు వీక్ ఆఫ్, ఇంకొక రోజు పెట్టాల్సి వస్తుంది. సరే వెళదాము అని అనుకునేసరికి వాళ్ళకి ఓకే చెప్పేసిన తర్వాత మండే కూడా ఎక్స్టెండ్ అయింది. సండే టికెట్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉన్నాయని మండే చేశారు. అయితే భారం అంతా భగవంతుడి మీద వేశాను. ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే ఇంజెక్షన్ అనమాట. సో జనరల్గా నాన్ వెజ్ ఎవరైతే తినరో వాళ్ళకి ఖచ్చితంగా విటమిన్స్, ప్రోటీన్స్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. రీసెంట్గా నాకు బాగా కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ దగ్గర చేతులు గుంజడం లాంటివి జరుగుతున్నాయి. బాడీలో ఏ చిన్న చేంజ్ వచ్చినా నేను ఏమాత్రం నెగ్లెక్ట్ చేయనండి. డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెంటనే పరుగులు పెడతానమాట. అబ్నార్మల్గా నాకు ఎందుకు అనిపిస్తోంది అని చెప్పేసి వార్షికోత్సవం అయిన వెంటనే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకుంటే విటమిన్ డి అండ్ B12 ఈ రెండూ లేవన్నమాట. సో B12 అయితే మ్యాక్సిమం నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మేము ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి, అండ్ నేను తినేది కూడా అంతంత మాత్రమే, ఏదో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ మాత్రమే లోపలికి వెళ్తుంది తప్ప తిండికి పెద్ద ప్రాధాన్యతనివ్వను అని మీతో చెప్పడం జరిగింది. సో విటమిన్ డెఫిషియన్సీ మంచిది కాదు, హెయిర్ కూడా బాగా లాస్ అవుతున్నాను. డాక్టర్ ఏంటంటే 6 ఇంజెక్షన్స్ సజెస్ట్ చేశారనమాట. అది డే బై డే తీసుకుంటూ ఉన్నాను. ఆ రోజు లాస్ట్ ఇంజెక్షన్ అనమాట. ఇంకా విటమిన్ డి అయితే వీక్లీ వన్స్ ఒక టాబ్లెట్. ఇదంతా ఇంకా సరే అని చెప్పేసి ప్రయాణం మొదలు పెట్టాను. అన్నీ సర్దుకున్నాను, ఐరన్ అవి చేసి బట్టలు అవి సర్దేశాను. లీవ్ అనేది ఒక రోజు కింద చెప్పేశాను. ఇంకా ఆ తర్వాత చెప్తున్నాను కదా, ఇన్ని డేస్ నుంచి బిజీ షెడ్యూల్స్. ఒక పక్క రాజమండ్రి టూరు, ఆ తర్వాత మా ఊరుకు వెళ్ళడం, ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్ళటం. అసలు స్కిన్ ఎలా అయిపోతుందో, హెయిర్ ఎలా అవుతుందో కూడా నేను పట్టించుకోవట్లేదు. మీకు గుర్తుందో లేదో, నేను చాలా సందర్భాల్లో ఫేస్కి ఒక ఆయిల్, సన్ స్క్రీన్ తప్ప ఇంకేం అప్లై చేయను అని చెప్పాను. సో కొత్తగా ఇదేంటంటే ఇప్పుడు మార్కెట్లో మోస్ట్ ట్రెండింగ్గా ఉందన్నమాట. పునర్జన్ ఆయుర్వేద స్టోర్ వాళ్ళకి సంబంధించినటువంటి కుంకుమాది ఆయిల్ అనమాట. సో ఈ వింటర్లో మనం ఫేస్కి రాత్రిపూట పడుకునేటప్పుడు ఏ స్కిన్ టైప్ అయినా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా మొహం మీద ట్యాన్ పడుతోంది, అనీవెన్గా ఉంది, పింపుల్స్ వస్తున్నాయి, స్కిన్ నార్మల్ కన్నా కూడా అబ్నార్మల్గా కనిపిస్తోంది, చాలా మార్పులు స్కిన్లో చూస్తున్నాము, చాలా డ్యామేజ్ అవుతోంది స్కిన్ అని అనిపించినప్పుడు సో ఇటువంటి ఆయుర్వేద ఆయిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. అందుకే ఇది బాగా మోస్ట్ ట్రెండింగ్గా ఉంది కదా అని చెప్పేసి పునర్జన్ ఆయిల్ ఒకటి కొనుక్కున్నాను. అది అప్లై చేసేసుకున్నాను. ఆఫీస్ కంప్లీట్ అయిపోయింది. సాయంత్రం వరకు అయినా ఆయిల్ అలాగే ఫేస్ మీద ఉంటే తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఫ్లైట్ ఉంది, నాకు వెళ్ళిపోవాలన్నమాట. మార్నింగ్ షిఫ్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి ఫస్ట్ చేయాల్సినటువంటి పనులైతే మొట్టమొదటిగా, ఎంత బిజీ షెడ్యూల్ అవ్వనండి, ఎంత టైం లేకపోనండి, మీ అందరికీ తెలుసు నేను గణపతికి ముడుపు కట్టందే ఎక్కడికి వెళ్ళను అనమాట, పుణ్యక్షేత్రాలకి. సో అంత భారాన్ని గణపతి మీద వేస్తాను. అనుకోకుండా అవకాశాన్ని ఇచ్చింది దత్తాత్రేయుడిగా నమ్మానమాట. నేను దత్త జయంతి రోజున, పౌర్ణమి రోజున నేను కాశీలో ఉంటున్నాను అంటేనే అది ఖచ్చితంగా పౌర్ణమికి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఇది దత్తుడు చేసినటువంటి ఒక మహిమగానే నేను భావించానమాట. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత నేను అదే టైంలో గ్రామదేవత దగ్గరకు వెళ్ళాను. అమ్మకి కూడా కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అవన్నీ ఇచ్చేసిన తర్వాత, అసలు యాక్చువల్లీ గ్రామదేవతకి పొద్దున్న ఇచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళానండి. బట్ విజువల్ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా మనకి తెలియని ఒక సందిగ్ధావస్థ ఉన్నా, ప్రణాళిక ప్రకారం వెళ్ళినా, ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నా, ఎటువంటి ప్లాన్ లేకపోయినా
మనం భగవంతుడి తోడు మనతో ఉండాలి అని ఎప్పుడు అనిపించినా కూడా గ్రామదేవత గణపతికి ముడుపు ఈ రెండూ కూడా అస్సలు మర్చిపోతండి. ఇది చేస్తే చాలు సాఫీగా యాత్ర కంప్లీట్ అయిపోతుంది అని నేనైతే బాగా నమ్ముతానన్నమాట. దాంతోపాటు మన ప్రయత్నాలు, మన ప్లానింగ్స్ అన్నమాట. సో ఇలా మొత్తం కంప్లీట్ చేసేసుకొని గ్రామదేవతకు వెళ్ళి అమ్మ పర్మిషన్ కూడా, పొలిమేర దాటి వెళ్తున్నాను కాబట్టి అమ్మ పర్మిషన్ తీసేసుకొని నాకు ఫ్లైట్ వచ్చేసి 3:30కి అనమాట ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాను. ఈ విజువల్స్ అన్నీ మ్యాక్సిమం మీకు ఏవి రిలేటెడ్గా అనిపించకపోవచ్చు, ఈ ఒక్క వీడియో వరకు అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ నుంచి మీకు కాశీకి సంబంధించి అయితే పిన్ టు పిన్ ప్రతి ఇన్ఫర్మేషన్తోనూ నేను ఒక 2 years బ్యాక్ చేసినటువంటి కాశీ ప్రయాణంలో అందించాను. వాటి రెస్పాన్స్ ఎలా ఉంది, ఇప్పుడు నేను వెళ్ళినటువంటి ఈ 2 రోజుల కాశీ యాత్రలో పొందినటువంటి అనుభవాలు ఏంటి అనేటివి వ్లాగ్స్ రూపంలో ఉంటాయండి. మీకు చెప్పాను ఈ ఇయర్ నేను ప్రతిదీ కూడా వ్లాగ్స్ రూపంలోనే అందిస్తాను అని. నేనేం చూశాను, నేనేం అనుభూతి పొందాను, ఇవన్నీ కూడా మీరు ఈ కాశీ యాత్రలో చూస్తారనమాట. సో ఫర్దర్గా వచ్చే ప్రతి వీడియో అందరూ చూడాలి, అభిమానించాలి. మీకు ఇంకా ఏమన్నా సందేహాలు కాశీ ప్రయాణానికి సంబంధించి ఉన్నా కూడా నాకు కింద కామెంట్లో చెప్తే గనక వాటిని కూడా కవర్ చేసుకుంటూ, ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటూ కాశీలో ఈ 2 రోజుల నా ప్రయాణాన్ని వీడియోస్ రూపంలో మీ అందరికీ కూడా అందిస్తానండి. ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా కానీ కాశీ ప్రయాణం అనే కాదు, ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఏదో ఒక ఆటంకం ఉంటుంది. కాశీ ప్రయాణం అనగానే కాలభైరవుడు అనుమతి ఖచ్చితంగా ఉండాలి అంటారు. ఖచ్చితంగా నేను ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన వెంటనే ఒక పెద్ద ట్విస్ట్ అనమాట. సో అదేంటి, ఏం జరిగింది అనేది మీరు ఫర్దర్ వీడియోస్లో కూడా చూస్తారు. ఎంత టికెట్ అది ఒక్కరికి వాళ్ళు చేసినా, నేను బాబుని తీసుకొని వెళ్తూ ఉన్నాను, అక్కడ ఉండేటువంటి అకామిడేషన్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, మనం వెళ్ళే దర్శనాలకు కావచ్చు, నీళ్ళల్లా డబ్బులు ఖర్చు అవుతాయన్నమాట. ఆ ప్లానింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ మనం డబ్బుల కోసం చూసుకుంటే ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కదా. మనం అనుకోని అయితే ఎక్కడికి వెళ్ళం, అనుకోకుండా పిలుపు వచ్చినప్పుడు భగవంతుడు ఇచ్చిన దాంట్లోనే మన దగ్గర ఉంది అని అనుకునేటప్పుడు ఎంత ఖర్చు పెట్టగలిగితే అంతలోనే. ఒకప్పుడు నేను ప్లానింగ్కి వెళ్ళినప్పుడు చాలా కంఫర్టబుల్గా వెళ్ళాలి అనేటిది నా మనసులో ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటి, ఉన్నంతలోనే ఖర్చు పెట్టేలాగా భగవంతుడు ఆ ప్లానింగ్ని మార్చినప్పుడు దానికి కూడా అడ్జస్ట్ అవ్వాలి అనేది నా మెంటాలిటీ అనమాట. అలా మొత్తానికి పిలుపు అయితే వచ్చింది కాబట్టి ఎలా అయినా నేను ఈ అవకాశాన్ని వాడుకోవాలి అనుకున్నాను. ఇంకేం ఆలోచించకుండా అన్నీ సర్దేసుకొని, బట్టల నుంచి ముందు రోజు వంటలు చేయడం, ప్రతిదీ క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోయాను. మీకు తెలుసు, ఆ ముందు రోజు నేను ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి షూట్ చేశాను. ఆ బిఫోర్ డే మార్గశిర లక్షవారంకి సంబంధించినటువంటి షూట్ చేశాను. ఒక పక్క నేను గురుచరిత్ర పారాయణకు సంబంధించి దత్తాత్రేయుడివి 3 వీడియోలు లైన్గా పెట్టాను. నేను పక్క పారాయణ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ కవర్ చేసుకుంటూ, ఇంకా చెప్పాలంటే రాజమండ్రి టూర్ తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు నేను మనస్ఫూర్తిగా నిద్రపోయింది కూడా లేదనమాట. ఎందుకో అంటే చెయ్యాలి, చెప్పాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ పక్కన పెడితే అనుకోకుండా జరిగిన ఆ మార్పులు, చేర్పులు ప్రతిదీ కూడా అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏది కావాలని చెయ్యలేదు, ఏది కావాలని అనుకోకపోయినా వచ్చే ప్రతి మార్పుని, ప్రతిదీ కూడా బిజీగా లైఫ్ అయిపోవడం, ముందుకు వెళ్తూ ఉండడం, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అనమాట. సో ఇక్కడ నుంచి కూడా కాశీకి రిలేటెడ్గా ఉండేటువంటి వ్లాగ్స్ వస్తాయండి. అందులోనే ఈసారి ఇంకాస్త సమాచారం, ఎవరైనా కాశీ ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది, ఒక్కసారి మనం అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ రివర్స్లో మీ ప్రయాణాన్ని మీ ఊరికి వచ్చే వరకు కూడా ఎవరి చేతుల్లో అయినా ఒక ఈవెంట్ లాగా పెట్టేస్తే వాళ్ళే అన్ని బాధ్యతలు తీసుకుంటారా, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్తో మీకు ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయండి. సో ప్రతి వీడియోని మీరంతా కూడా ఆదరించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇండస్ వ్యాలీ ఆఫర్స్ నడుస్తున్నాయండి. ఎవరైనా ఇంట్లో వంట పాత్రలు మార్చుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇది సరైనటువంటి సమయం, జస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. అలాగే స్కిన్ పరంగా మంచి మాయిశ్చర్ కావాలి, ఆల్ స్కిన్ టైప్స్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా పోవాలి, మంచి గ్లోయింగ్ స్కిల్ కావాలి అని అనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ పునర్జన్ ఆయుర్వేద స్టోర్ వాళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఫర్దర్ కాశీ వీడియోస్తో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. నమస్తే అండి.